ఇప్పటి వరకు డాక్టర్ సలహా కార్యక్రమం ద్వారా ఎంతో మంది వైద్య నిపుణుల సలహాలను సూచనలను మీకు అందించిన శివాబీ ఛానల్ ఇప్పుడు ప్రేక్షకుల కొరకు ప్రారంభిస్తుంది హాస్పిటల్స్ అండ్ ఫెసిలిటీస్. Welcome to Hospital and Facilities, the complete information. శివాబీ సమర్పించు హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఆరోగ్యపరంగా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి, అక్కడ ఉండే అత్యాధునిక వైద్య సదుపాయాలేంటి, వైద్య విభాగాలు, అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్య సంరక్షణ, మార్గదర్శకాలు మరియు ఆసుపత్రిలో జరిగిన విజయవంతమైన ఆపరేషన్లను గురించి ప్రేక్షకులకు తెలిపే కార్యక్రమం హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు మనం శివాబీ సమర్పిస్తున్న హాస్పిటల్ అండ్ ఫెసిలిటీస్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని సండే మార్కెట్ సాయిబాబా గుడి దగ్గర శంకర అగ్రహారంలో ఉన్న రెయిన్బో సూపర్ స్పెషాలిటీ మల్టీ హాస్పిటల్ గురించి తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవారు చెప్పినట్టు మనం ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు సుస్థి చేస్తుందో అప్పుడు మనం మన ఫ్రెండ్స్ ని గాని బంధువులను గాని ఆరోగ్యానికి సంబంధించి ఏ హాస్పిటల్లో అయితే బాగా చూస్తారు అని విచారణ చేస్తాం. కానీ ఇటువంటి విచారణలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ శివాబీ ఛానల్ ప్రేక్షకుల కోసం ఏ హాస్పిటల్లో ఏ విభాగాలు ఉంటాయి, వాటికి సంబంధించి ఏ స్పెషలిస్టు డాక్టర్లు అక్కడ అందుబాటులో ఉంటారు, అత్యాధునిక వైద్య పరికరాలు, మంచి వైద్యంతో పాటు ఇన్సూరెన్స్ సేవలు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ స్కీమ్లు ఉండి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యం, హాస్పిటల్ రూమ్ సౌకర్యాలు, వీటన్నింటిని గూర్చి క్షుణ్ణంగా తెలియజేసే కార్యక్రమం హాస్పిటల్ ఫెసిలిటీస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ప్రతి మధ్యతరగతి పేదలకు అండగా వైద్య సేవలు అందించేది మరియు 14 వైద్య విభాగాలు కలిగి వైద్యం కోసం నెల్లూరులో సాయిబాబా మందిరం వీధి సండే మార్కెట్ దగ్గర అంటే గుర్తుకు వచ్చేది రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి క్లుప్తంగా తెలుసుకుని హాస్పిటల్స్ ఫెసిలిటీస్ కార్యక్రమంలోకి వెళ్దాం. వైద్య విభాగాలు కలిగి 75 పడకల గల ఆధునిక వసతులు కలిగిన భవనంలో అందరి ఆరోగ్యాన్ని కాపాడే అత్యంత నిపుణుల వైద్యుల నిలయంగా రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటైంది. దేశం నలుమూలల నుంచి ఎంపిక చేసిన 14 విభాగాలకు సంబంధించిన సమర్థవంతమైన డాక్టర్లు ఒకే చోట 24 గంటలు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందుబాటులో ఉంటారు.
అత్యాధునిక ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్స్, 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందరికీ అందుబాటులో 14 వైద్య విభాగాలకు పర్యవేక్షణలు నడపబడుచున్నది. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాయిబాబా మందిరం వీధి, సండే మార్కెట్ దగ్గర, నెల్లూరులో 2013లో పేద, మధ్యతరగతి మరియు అందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ పి మురళీశంకర్ రెడ్డి ఎండి డిఎం కార్డియాలజీ గారు మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నది రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య విభాగాల సేవలు: కార్డియాలజీ, పల్మనాలజీ, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, రేడియాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా, ఈఎన్టీ, న్యూరో సర్జరీ, ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు 32 స్లైస్ సిటీ స్కాన్ మరియు 25 డయాలసిస్ మిషన్స్ అందుబాటులో ఉంచుకుని రోగులకు అత్యాధునిక వైద్య సేవలు లేటెస్ట్ మిషనరీ ద్వారా అందిస్తున్నారు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకతలు: 75 పడకల ఆసుపత్రి, 24 గంటలు ఇంటెన్సివిస్ట్ పర్యవేక్షణ, అత్యాధునిక సదుపాయాలతో లాబొరేటరీ, ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపిక్ మరియు కీహోల్ సర్జరీ సదుపాయం, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, పాయిజన్ కేసులు, విషజ్వరాలకు ప్రత్యేక చికిత్స, 24 గంటలు అత్యవసర విభాగం, అత్యవసర డయాలసిస్ సేవలు, యూరాలజీకి సంబంధించి మినిమల్లీ ఇన్వేసివ్ స్టోన్ సర్జరీస్, అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ, నో పెయిన్, నో స్ట్రీచ్, ప్రోస్టేట్ సర్జరీస్, యురెథ్రోప్లాస్టీ, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ యూరాలజీ, ఏవి ఫిస్టులా ఫర్ డయాలసిస్, మేల్ ఇన్ఫెక్టిలిటీ ట్రీట్మెంట్ చేయబడును. న్యూరో సర్జరీకి సంబంధించి న్యూరో మైక్రోస్కోపీ, న్యూరో డ్రిల్, స్పైన్ సర్జరీ, మినిమల్ ఇన్వాసివ్ కీహోల్ సర్జరీ అందరికీ అందుబాటులో చేయబడును. జనరల్ సర్జరీకి సంబంధించి అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ, లేజర్ ప్రోక్టాలజీ ఫర్ ఫైల్, ఫిషర్, ఫిస్టులా, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ తో సక్సెస్ రేటును అధికంగా కలదు. ఆర్థోపెడిక్స్ కి సంబంధించి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, అడ్వాన్స్డ్ జాయింట్ కీహోల్ సర్జరీ, లింబు సాల్వేజ్ ప్రొసీజర్స్, ఆర్థో ఆంకాలజీ సర్జరీస్ చేయబడును. అంతేకాకుండా పల్మనాలజీ, రేడియాలజీ, నెఫ్రాలజీ నందు అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందరికీ అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కార్పొరేట్ వైద్యం మరియు అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈహెచ్ఎస్ సదుపాయంతో వైద్య సేవలు అందిస్తుంది రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. హాస్పిటల్స్ ఫెసిలిటీస్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ శివాభి ఛానల్. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య విధానాలు ఇది ఎప్పుడు స్థాపించారు? దీనికి ముఖ్య ఉద్దేశం, ఇక్కడ దేనికి సంబంధించిన డాక్టర్లు మనకు అందుబాటులో ఉంటారు, 24 గంటలు అత్యవసర చికిత్స అందుబాటులో ఉండే డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్ల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు స్థాపించారు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ పి సతీష్ కుమార్. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేసి 2013లో స్టార్ట్ చేశాను. 2013. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే పేషెంట్స్కి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. సో పేషెంట్స్కి మనం ఇచ్చే ట్రీట్మెంట్ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బెస్ట్ ట్రీట్మెంట్. సో నా దృష్టిలో రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దృష్టిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే మన పేషెంట్కి రైట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, అది కూడా రైట్ టైంలో ఇవ్వడం, అండ్ రైట్ పర్పస్ కోసం ఇవ్వడం. సో దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ వీఆర్ హ్యావింగ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. సో రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్లోని డాక్టర్స్ ఒక కొలాబరేషన్ తోటి, ఒక టీం వర్క్ తోటి పేషెంట్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో పేషెంట్ కనుక అల్టిమేట్గా డెఫినెట్గా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో దట్ టు అండ్ అక్కడ. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ హాస్పిటల్లో మోటివ్ కూడా. హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం మెయిన్గా మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో కానీ సరౌండింగ్ డిస్ట్రిక్ట్లో పేషెంట్స్ కానీ ఎవరికైతే ఒకటే హాస్పిటల్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్, అంటే రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దర్ ఆర్ మెనీ డిపార్ట్మెంట్స్, లైక్ కిడ్నీకి సంబంధించిన నెఫ్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ, లైక్ మెడికల్ డిపార్ట్మెంట్, సర్జికల్ డిపార్ట్మెంట్. సో ఒకే పేషెంట్కి, ఈవెన్ ఒక పేషెంట్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాక, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాక వన్ స్టాప్ సొల్యూషన్, అంటే ఇక్కడికి వస్తే పేషెంట్కి అన్ని ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
అండ్ పేషెంట్స్కి తక్కువ కాస్ట్లో కూడా ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో పేషెంట్కి ఓవరాల్గా దృష్టిలో ఉంచుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఈ హాస్పిటల్లో మెయిన్. అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నారు. దాని గురించి మాకు చూపిస్తాను. సో నేను నా ప్రాక్టీస్లో చూడడం జరిగింది. సో యూజువల్గా పేషెంట్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పేషెంట్ ఫస్ట్ దగ్గర ఉండే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజుకి టెంపరీగా ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. బట్ వన్స్ పేషెంట్ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మనము ఆ పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం బట్టి ఏ డిపార్ట్మెంట్కి అనేది అసైన్ చేస్తాం. సో ఆ పర్టికులర్ డాక్టర్ ఆ పేషెంట్ని చూడడం వల్ల ఆ పేషెంట్కి ఉండే సమస్య ఏంటి, కంప్లైంట్స్ ఏంటి చేసి నెసెసరీ ట్రీట్మెంట్ ఏదైనా టెస్ట్ చేసి ప్రాబ్లం ఏంటనేది ఒక డయాగ్నోసిస్కి రావడం జరుగుతుంది. సో ఈ డయాగ్నోసిస్ చేసినప్పుడు ఆ పేషెంట్కి అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి మెడిసిన్తో తగ్గుతుంది, కొంతమందికి సర్జరీ ఉంటుంది, కొంతమందికి వేరే డాక్టర్ కన్సల్టేషన్ నీడ్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం పేషెంట్కి చేయగలుగుతున్నాం. దట్ టు అట్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఎందుకంటే అందరు పేషెంట్స్ కూడా దే ఆర్ నాట్ వెల్ ఎనఫ్. సో మెయిన్ మోటివ్ వచ్చేసి ఇక్కడ పేషెంట్కి జరగాల్సిన ట్రీట్మెంట్, మనీ గురించి కాదు. సో పేషెంట్కి మనం ఎన్ని విధాలుగా సహాయపడగలమో ఈ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటున్నానంటే కొంతమంది పేషెంట్స్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, కొంతమంది పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఏది ఫీజుబుల్ ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో మంచి ట్రీట్మెంట్ అండ్ అఫోర్డబుల్, పేషెంట్కి అఫోర్డబిలిటీ ఎట్లా ఉంటుందో దాని మన హాస్పిటల్లో ప్రజలకి ఏ వైద్య సేవలు మన రెయిన్బో హాస్పిటల్ తరఫున అందుబాటులో ఉన్నాయో చెప్తారు. ఇప్పుడు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెయిన్గా బ్రాడ్గా డివైడ్ చేస్తే మెడికల్ డిపార్ట్మెంట్స్, సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మెడికల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ వచ్చేసి కార్డియాలజీ, తర్వాత నెఫ్రాలజీ. సో కార్డియాలజీ అన్ని గుండె సమస్య అన్నీ చూస్తారు. నెఫ్రాలజీ కిడ్నీకి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్, అంటే డయాలసిస్ కానివ్వండి, క్రియాటిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్కి, కిడ్నీ సమస్యలని వాళ్ళు చూస్తారు. దాంతోపాటు జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ, పల్మనాలజీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి. పాయిజన్ తీసుకున్న వాళ్ళు, క్రిటికల్ పేషెంట్స్ డెంగ్యూస్ అట్లా సీరియస్ కండిషన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఐసీయూ కేర్, క్రిటికల్ కేర్ తోటి మెడికల్ డిపార్ట్మెంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంతోపాటు సర్జికల్, సర్జికల్ వచ్చేసి యూరాలజీ, సో కిడ్నీ స్టోన్స్ సంబంధించి, మూత్రం సమస్యలకు సంబంధించి, ప్రాస్టేట్ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా, కిడ్నీ క్యాన్సర్స్, ఫర్టిలిటీ ఇవన్నీ చూస్తాం న్యూరాలజీ. దీంతోపాటు ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, పాలిట్రామా, జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ. సో ల్యాప్రోస్కోపీ అనేది అడ్వాన్స్డ్ మొడాలిటీ కీహోల్ సర్జరీ. అట్ ది సేమ్ టైం ఆర్థోపెడిక్స్ ప్లస్ ఆర్థోపెడిక్ ఆంకాలజీ. ఆర్థో ఆంకాలజీ అనేది చాలా తక్కువ మంది డాక్టర్స్ క్వాలిఫైడ్ ఆర్థో ఆంకాలజీలో. దాంట్లో మనది డాక్టర్ మన రెయిన్బో హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. చాలా పేషెంట్స్కి డిఫరెంట్ ఏరియాస్ చూసిన వాళ్ళకి ఇక్కడ సర్జరీ జరుగుతుంది. సో బ్రాడ్గా ఈ మెడికల్ డిపార్ట్మెంట్స్ అండ్ సర్జికల్ డిపార్ట్మెంట్స్. మన హాస్పిటల్లో వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్, దేనికి ఏ ట్రీట్మెంట్ అయితే ఉంటుందో అది మాకు కొంచెం వివరిస్తాను. ఇందాక మీతో డిస్కస్ చేసినట్టు అకార్డింగ్ టు ద డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్స్, సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మన దగ్గర ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేయడం. సో మనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్, సో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 10 బెడ్స్ ఉన్నాయి విత్ వెంటిలేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రిటికల్ ఉన్న పేషెంట్స్. కొంతమంది పేషెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు, బీపీ తక్కువ వాళ్ళు, సో పాయిజన్ తీసుకున్న వాళ్ళు, ఏదైనా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, సో క్రిటికల్ ఏరియాస్ ఉన్న వాళ్ళకి, ఊపిరితిత్తుల సమస్యలు వస్తే నీళ్ళు ఉన్న వాళ్ళకి, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా నీడ్స్ని కేర్ చేయడానికి ఇంటెన్సివ్ కేర్ విత్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్. సర్జికల్ డిపార్ట్మెంట్స్కి వచ్చేసి 2 ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్ థియేటర్స్లో కూడా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ నా డిపార్ట్మెంట్ తీసుకుంటే యూరాలజీ డిపార్ట్మెంట్లోనే ఒక్కొక్క ప్లేస్లో స్టోన్ ఉండడానికి ఒక్కొక్క ఎక్విప్మెంట్ వాడాల్సి వస్తుంది. సో కిడ్నీలో ఉండే స్టోన్స్కి ఒక రకమైన ఎక్విప్మెంట్ కావాలి, యురేటర్ అనే ఒక ట్యూబ్లో రాయకున్నప్పుడు ఒక రకమైన స్కోప్ వాడాలి, బ్లాడర్లో స్టోన్స్కి ఒక రకమైన స్కోప్ వాడాలి, ప్రాస్టేట్ సర్జరీకి వాడే ఇన్స్ట్రుమెంట్స్ వేరు, అండ్ కిడ్నీని మనం స్టోన్స్ తీసేటప్పుడు వాడే లేజర్ ట్రీట్మెంట్కి వాడే లేజర్ మెషిన్ వేరు. సో యూరాలజీ డిపార్ట్మెంట్లోనే డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అలానే ఆర్థోపెడిక్స్లో సిఎం ఫెసిలిటీ ఉంది, న్యూరో సర్జరీస్లో ఈఎన్టీ సర్జరీస్ చేయడానికి అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ ఉంది, అండ్ మంచి అనస్థీషియా మెషిన్స్ ఉన్నాయి. ఈ ఎక్విప్మెంట్ వల్ల మన పేషెంట్కి అనేది ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ టు ద ఫుల్లెస్ట్ ఇవ్వడం.
ఇక్కడ ఈహెచ్ఎస్ ప్రైవేట్ సేవ హెల్త్ ఇన్సూరెన్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పేషెంట్స్కి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద చూడడం జరుగుతుంది. సో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎనీ పేషెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు ఓపీ తీసుకోవడం జరుగుతుంది. ఓపీ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు వచ్చి డాక్టర్ని కన్సల్టేషన్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయడం జరుగుతుంది. ఎనీ పేషెంట్కి ఏదైనా సర్జరీ ఉన్నా కూడా ఎన్టీఆర్ వైద్య సేవలోనే వాళ్ళని అడ్మిట్ చేసి ఫ్రీగా సర్జరీ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అది కూడా ప్లస్ ఆల్ ఇన్సూరెన్సెస్ అండ్ టీబీఎస్. సో పేషెంట్కి క్యాష్లెస్ ఫెసిలిటీ. సో మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కార్డ్ డీటెయిల్స్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని చూసి ఆ పేషెంట్కి మనము క్యాష్లెస్గానే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఏమి లేని వాళ్ళకు కూడా కొంతమంది క్యాష్ తోటే సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ చేయించుకునే వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ తక్కువ కాస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ కొంతమందికి కార్డ్ లేని వాళ్ళకు కూడా సిఎంసిఓ ద్వారా అంటే మనం ఒక లెటర్ గవర్నమెంట్కి రాసి వీళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఈ పేషెంట్ చాలా పూర్ ఉన్నారు అని చెప్పేసి మనం లెటర్ రాయడం వల్ల గవర్నమెంట్ నుంచి కూడా మనకు సపోర్ట్ ఉండడం వల్ల పేషెంట్ మంచి చేయాలని సో త్రూ సిఎంసి కూడా సర్జరీస్ చేసినాం. అంటే ఈవెన్ కార్డ్ లేని వాళ్ళు కూడా మనం మనీ తీసుకోకుండా సిఎంసిఓ ద్వారానే ఫ్రీగా చేయడం. సో ఎనీ పేషెంట్ వాళ్ళకి ఎనీ హెజిటేషన్ లేకుండా మనీ గురించి ఆలోచించకుండా తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి చూపించుకొని వాళ్ళకి నెసెసరీ అడ్వైస్ తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. ఎనీ పేషెంట్ ఎవరైనా కూడా ఏదైనా సమస్య ఉన్నా కూడా ధైర్యంగా వాళ్ళు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చేసి ఓపీ తీసుకొని కన్సల్ట్ డాక్టర్ని మీట్ అయ్యి అడ్వైస్ తీసుకొని మెడిసిన్సా సర్జరీయా అనేది చూసుకొని ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ని మనం యూజ్ చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది అది రిక్వెస్ట్ అంటే అందరికీ నేను ఇచ్చే సజెషన్. సో ఎవరు కూడా అన్నెసెసరీగా అంటే ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో చాలామంది స్టోన్స్ ఉంటాయి, కొంతమంది ఏదైనా మెడిసిన్ వాడుతూ ఉంటారు, కొంతమందికి స్టోన్స్ ఉన్నాయని తెలుసు అయినా కూడా వేరే ఏదైనా ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు. ఆ స్టోన్స్ పడిపోయినాయా లేదా కూడా వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకోండి. సడన్గా ఏదో ఒక ఎమర్జెన్సీగా రావాల్సి వస్తుంది. సో ఎనీ డౌట్స్ నాట్ ఓన్లీ ఇది సర్జరీ కాదు, ఎనీ హెల్త్ రిలేటెడ్ ఎనీ ఒపీనియన్ ఏదైనా చెకప్ చేయించుకోవాలన్నా అంతే ఏదైనా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నా కూడా సో అలాంటివి కూడా ఇక్కడ ప్యాకేజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి. అంటే ఒక పేషెంట్కి ప్రాబ్లం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలని అవసరం లేదు. ఎవ్రీ 6 monthsకి ఎవ్రీ 1 yearకి అనేది హెల్త్ చెకప్స్ ఉంటాయి. ఆ హెల్త్ చెకప్స్ కూడా మనం ఇక్కడ మంచి డిస్కౌంట్లోనే పేషెంట్కి చేయడం జరుగుతుంది. సో ఈ ఫెసిలిటీని అందరూ కూడా ఉపయోగం చేసుకోవడం వల్ల పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనము డిసీజ్ రాకుండా ఉంటే స్క్రీనింగ్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయగలిగితే పేషెంట్ ఒక ట్రీట్మెంట్ కాస్ట్ కానీ పేషెంట్ ఒక అవుట్కమ్ కానీ అనేది యూజ్ బెటర్ ఉంటుంది. సో అందరికీ నేను ఇదే ఇచ్చే అపీల్ ఏంటంటే ఎక్కడైనా కూడా పేషెంట్ ఏ ప్రాబ్లం లేకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. అండ్ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మాత్రం ఈ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ. ఈ రోజు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి అక్కడ ఉన్న డాక్టర్లను అడిగి తెలుసుకున్నాం. రేపు మరొక హాస్పిటల్లోని అక్కడ ఉండే సదుపాయాలు అక్కడ ఉండే డాక్టర్లను అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం శివాబి న్యూస్ ఛానల్ నందు ప్రతిరోజు ఉదయం 10:30 మధ్యాహ్నం 12:30 రాత్రి 8:30 ప్రసారమగును. కావున ప్రేక్షకులు మీ శివాబి ఛానల్లో ప్రసారమయ్యే హాస్పిటల్ అండ్ ఫెసిలిటీస్ ను వీక్షించగలరు. ఈ కార్యక్రమం శివాబి న్యూస్ యూట్యూబ్ ఛానల్ నందు కూడా ప్రసారమగును. కావున ప్రేక్షకులు వీక్షించగలరు. యువర్ సహస్ర.